ఇందులో ఈ శమాశక్య సంపత్తిలో శమము దమము ఉపరతి 3 చెప్పుకున్నాం. శమము అంటే అంతరింద్రియ నిగ్రహం, దమము అంటే బహిరింద్రియ నిగ్రహం, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు. ఉపరతి అంటే ధ్యేయ వస్తువు కంటే భిన్నమైన దాన్ని ఆశ్రయించుకుంటా ధ్యేయంతోనే సంబంధం ఉంటే అదే ఉపరతి. సారాంశం. ఇప్పుడు ఏమిటి? తితీక్ష. ఈ శమాశక్య సంపత్తిలో 4వది ఏమిటి అంటే తితీక్ష, 5వది శ్రద్ధ, 6వది సమాధానం. మరి తితీక్ష ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి ఉన్నది. తితీక్ష సంస్కృత పదం, ఇది సంస్కృతమే. సహనం సంస్కృత పదమే, అది తెలుగులో ఉంది, సంస్కృతంలో 2 ఉంది. తితీక్ష పదం ఇప్పుడు వాడరు తెలుగులో. తితీక్ష అన్న సహనం, ఇంకా తెలుగులో ఏమిటి? ఓర్పు. తితీక్షన్న సహనమన్నా, ఓర్పన్నా, క్షమా అది కూడా అంతే. ఇవన్నీ ఏమిటి అంటే పర్యాయ పదాలు. అర్థమైందా? ఇవన్నీ పర్యాయ పదాలు. ఓ దగ్గర సహనం అనొచ్చు, ఓ దగ్గర ఓర్పు అనొచ్చు, ఓ దగ్గర ఏమో తితీక్ష అనొచ్చు, ఇంకో దగ్గర క్షమ అని అనొచ్చు. అందుచేత సహనం, ఈ సహనం అనేది ఎవరైతే ఆధ్యాత్మికమైన బ్రహ్మ జిజ్ఞాస చేయాలనుకుంటూ ఉన్నారో వారికి ముఖ్యంగా ఏముండాలంటే సహనం ఉండాలి. ఇక ఇంట్లో శాంతి కావాలి అంటే సహనం ఉండాలి, ఆశ్రమాల్లో శాంతి కావాలంటే సహనం ఉండాలి, అలాగనే దేశంలో శాంతి కావాలంటే సహనం ఉండాలి. ఇది ముఖ్యమైన మాట మనకి. సహనం సహనం అనేది ఉండాలి. ఎప్పుడు ఉండాలి? అన్నీ బాగుంటే అందరూ సహనవంతులే అంటారు. ఎప్పుడు ఉండాలి? బాగులేనప్పుడు ఉండాలి. ఎప్పుడు సహనం ఉంటాం, బాగుంటే ఏముంది సహనమే. చక్కగా భోజనం జరుగుతూ ఉంటే అందరూ మనం అన్ని మాట చేస్తూ ఉంటుంటే పై వాళ్ళు అబ్బాయి ఎంత సహనంగా ఉన్నారు వాళ్ళంటారు. మనం చెప్పిన మాట ఇతరులు చేయకపోతే అప్పుడు సంగతి తెలుస్తుంది. అసహనమా? కాబట్టి సహనం. తర్వాత ఇంకా ఏం చెప్పారు? ఆధ్యాత్మిక దుఃఖం, శరీరంకు సంబంధించిన వ్యాధులు మనకు వస్తూ ఉంటుంటాయి. వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలి? ఓర్పుతో ఆ వ్యాధిని మనం అనుభవించాలి. వ్యాధులు వస్తాయి కదా, కడుపు నొప్పో, కాళ్ళు నొప్పో, లేకపోతే జ్వరమో, లేకపోతే ఏదో ఒకటి శరీరానికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఓర్పుతో దాన్ని అనుభవించాలి. ఎప్పుడైతే ఓర్పుతో అనుభవించామో మన పాపం పటాపంచలు అయిపోద్ది అన్నమాట. ఇది మనకి పాపం అనేది పోతుంది, ఉండదు. అది ఆ అనుభవించేది ఎట్లాగైనా అనుభవించాలి. ఆ ఓర్పు నేర్పు లేకుండా మనం ఇతరులకు మళ్ళీ తిడుతూ కోపపడుతూ ఉంటుంటే పాపం పెరుగుతూ ఉంటుంటాయి. వడ్డీ అనుభవించిన పాపానికి ఇంకా వడ్డీ వస్తూనే ఉంటుంటాయి. అలాగనే ఆధ్యాత్మికం, ఆది భౌతికం ఏవైనా దోమలు అవి కరుస్తూనే ఉంటాయి ఒక్కొక్క సమయంలో రకరకాలైనవి. అప్పుడు కూడా మనం ఇది ఓర్చుకోవాలి. ఎందుకంటే ఓ పాట పాడతాం కదా, శివరాజ్ఞలేండి పుట్టదని అంటాం కాబట్టి ఓర్చుకోవాలి. ఆ మాట అనకపోతే అవసరం లే. అలాగనే ఒక్కసారి అతివృష్టి, అనావృష్టి, అనేక రకరకాలైనటువంటి ఇది బాధలు వస్తూ ఉంటాయి. అప్పుడు కూడా మనం ఓర్చుకోవాలి. సహనం. ఆ సమయాల్లో మన ఓర్పును ఉండాలి. ఎవరైనా ఒక మాట అంటారు అనేటప్పుడు మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే ఏం లాభం? మనలో ఉన్నటువంటి పాపం అనేది తొందరగా పోతుంది. ఓర్చుకుంటే ఏమి లాభం అంటే పుణ్యం అనేది వస్తూ ఉంటుంటాయి.
డబ్బులు ఖర్చు పెట్టి యజ్ఞాలు పూజలు చేస్తే పుణ్యం వస్తుంది. ఎవరైనా ఒక మాట అనేటప్పుడు ఓర్చుకుంటూ అంత పుణ్యం వస్తుంది. పైసా ఖర్చు లేకుండా పుణ్యం వస్తూ ఉంది. దానం చేస్తాం, అన్నదానం అని, ఆ దానం అని, ఈ దానం అని చేస్తే దేనికోసం చేస్తాం? పుణ్యం కోసం చేస్తాం. మరి ఎవరైనా ఇదే అనేటప్పుడు ఓర్చుకుంటే ఆ పైసా ఖర్చు కాకుండా పుణ్యం మనకే వస్తుంది. ఏది గొప్పది? ఇందులో డబ్బులు చేతులు వదిలించుకొని పుణ్యం తెచ్చుకోవడం గొప్పదా? ఓర్చుకొని పుణ్యం తెచ్చుకోవడం గొప్పదా? నయా పైసా ఖర్చు లేకుండా పుణ్యం వచ్చింది గొప్ప, వదిలించుకోవడం గొప్ప. దీనివల్ల పుణ్యం వస్తుంది, లోపల ఉండే పాపం పోతుంది. అర్థమైందా? అందుకోసం ఓర్పు అనేది చాలా గొప్పదే. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఏం చెప్పాడు 2వ అధ్యాయంలో? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో అనిత్యాః తాన్ తితిక్షస్వ భారత. ఓర్చుకోవాలి. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః. ఇంద్రియాలకిన్ని విషయాలకిన్ని సంబంధం పడేటప్పుడు ఆ విషయం వల్ల సుఖము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. ఇంద్రియానికి విషయానికి సంబంధపడినప్పుడు ఆ విషయం వల్ల సుఖము కలుగుతుంది, దుఃఖము కలుగుతుంది. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః. ఇవి ఎందుకయ్యా ఓర్చుకోమంటారంటే కలిగే సుఖం కానీ కలిగే దుఃఖము కానీ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఆగమ అపాయిన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తస్మాత్ అందువలన తాన్ వాటిని తితిక్షస్వ ఓర్చుకో. ఇంద్రియానికి విషయానికి సంబంధం పడినప్పుడే వస్తాయి అంతే, లేకపోతే ఏమొస్తాయి? వస్తాయా? ఏమీ రా. హాయిగా నిద్రపోయినాడికి ఏమొస్తాయి? వాడి ఇంద్రియాలన్నీ లీనమైపోతాయి సుషుప్తులో. వాడికి ఏమి ఆ సమయంలో దుఃఖం లేదు, సుఖం లేదు. వేసినాక అంటాడు బా హాయిగా ఉంది, ఆ సమయంలో ఏమి వాడికి లేదు. అందుచేత ఇప్పుడు ఒక్కొక్క ఇంద్రియాన్ని తీసుకోండి. ఇంద్రియానికి విషయానికి శ్రోత్రేంద్రియం ఉంది. దీనికి విషయం ఏమిటి? శబ్దం. శ్రోత్రేంద్రియానికి విషయమా శబ్దం. ఎవరైనా మన దగ్గరికి వచ్చి వా మీరు ఆశ్రమంలో ఉండడం వల్ల ఆశ్రమం అంతా చాలా బాగుందండి, మీరా పనిచేసేవారు నాకు ఎవరు ఇంతవరకు కనబడలేదండి అని ఆయన అంటూ ఉండుకోండి, మనం చూసి 10 సార్లు. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏమొచ్చింది? ఈ ఇంద్రియానికి శ్రోత్రేంద్రియానికి ఆ శబ్దానికి సంబంధపడేటప్పుడు మనకేం కలిగింది? సుఖం కలిగింది. ఆ మాటల వల్లే సుఖం కలిగింది. ఇంకొకడు వచ్చాడు, మీరు అడుగుపెట్టిండి ఆశ్రమంలో అంతా గొడవలేనండి, ఎప్పుడు వచ్చారో కానీ మీరు అన్నారు అనుకోండి. మీరు ఏ పని చేసినా అన్ని ఆశ్రమం నష్టం వస్తున్నాయి అన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? సుఖం కలిగింది, దుఃఖం కలిగింది. ఇంద్రియానికి విషయానికి ఇదేమిటిది? శ్రోత్రేంద్రియం. మొట్టమొదటి ఏం చెప్పుకుంటున్నా? శ్రోత్రేంద్రియానికి మంచి శబ్దం కానీ ఉచ్చరిస్తే హృదయంలో సంతోషం వస్తుంది. అదే మనని వాళ్ళు అపకీర్తి శబ్దం ఇస్తే ఏమవుతుంది? అందుకే ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇప్పుడు మనం ఎప్పుడు ఓర్చుకోవాలి? అప్పుడు ఓర్చుకోవాలి, ఇప్పుడు ఓర్చుకోవాలి. మంచి చెప్పినప్పుడు ఓర్చుకోవాలి, అప్పుడు పొంగిపోకూడదు. ఓర్చుకోవడం అంటే ఆ పొంగు బయటికి రాకుండా కొంచెం కొంగాలన్నమాట.
ఈ చెడు మాట వచ్చినప్పుడు కూడా ఈ కృంగు బయటికి రాకుండా లోపలికి వంగాల, అంతా మన మంచిగా అని భావం తెచ్చుకోవాలి. అందుకు ఓర్పు అనేది ఎక్కడ మూడో సాధన తితిక్ష. తితిక్షలో ఓర్పు అనేది ఎప్పుడు ఇంద్రియానికి విషయానికి సంబంధం కలిగేటప్పుడు వచ్చినటువంటిదే సుఖము దుఃఖం. అలాగనే శ్రోత్రేంద్రియం అయిపోయింది. ఇప్పుడు నేత్రేంద్రియం చూస్తూ ఉన్నా. ఈ రూపాలు మంచిగా ప్రకృతి శ్రేణి బ్రహ్మాండంగా కనబడేసరికి ఎలా ఉంటుంది? చక్కగా ఆనందం. మనం వెళ్తూ ఉన్నాం, గులాబీ పువ్వులు వస్తూ ఉన్నాయి, మల్లె పువ్వులు వస్తూ ఉన్నాయి, గమగమలాడుతూ ఉంది వాసన, కానీ రూపం కూడా చక్కగా ఉంది. ఇప్పుడు ఆ రూపం చూసేసరికి ఎలా ఉంది మనకి? ఆనందం. అదే త్రోవలో వెళ్తూ ఉన్నాం, ఒక నాగుపాము పడగెత్తి అలా అంటుంది. ఇప్పుడు చూసాం ఆ రూపం, ఇప్పుడు ఆ రూపం చూసినా అర్థమైందా? ఇప్పుడు మరి ఎలా వచ్చింది? అవి వచ్చేసి ఒక రూపమేమో నేత్రానికి ఆనందం కలిగింది, ఇంకొక రూపమేమో నేత్రానికి దుఃఖము కలిగింది. నేత్రానికి ఆనందం కలిగింది, ఇంకో రూపం నేత్రానికి దుఃఖం కలిగింది. అందుకే మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఇంద్రియానికి విషయానికి సంబంధపడేటప్పుడు ఏమొస్తాయి? మనకి సుఖం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. అలాగనే భోజనం దగ్గర కూర్చున్నాం, అన్నీ సమానంగా ఉండి బ్రహ్మాండమైన తాలింపు పెడితే ఎలా ఉంటుంది? వా ఎంత బాగుండేవయ్యా, చేయడం చాలా బాగుండేవయ్యా అంటాం. ఉప్పు ఎక్కువైపోయి కారం ఎక్కువైపోతే ఇంకే తింటూ ఉంటాం. కానీ చూడు అప్పుడు చిటపట్లు పటపట్లు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఈ యొక్క జిహేంద్రియానికి ఆ విషయానికి ఎప్పుడైతే సంబంధపడిందో ఎలా ఉంటుంది? సుఖము కలుగుతుంది, దుఃఖము. తాన్ తితిక్షస్వ అన్నాడు ఎవరు? భగవంతుడు. అలాగనే కూర్చున్నా ఒక కుర్చీలో, ఆ కుర్చీ ఏమీ లే, కర్ర. వీడు కూర్చున్నాడు కానీ గట్టిగా తగులుతుంది. కుర్చీ వేసాడు, వీడి ముఖంలా ఉంది కుర్చీ, వీడి ముఖంలా ఉంది ఆ కుర్చీ. ఈ కుర్చీ అయిపోయినా బాగుంది కదా. సరే ఇంకో దగ్గరికి వెళ్ళాం, వెళ్ళేసరికి బ్రహ్మ కుషన్ కుర్చీ వేసినాడు. ఇప్పుడు ఎలా ఉంది? ఆ స్పర్శ ఇక్కడేమో దుఃఖం కలిగించింది, అక్కడేమో సుఖం కలిగించింది. శబ్ద స్పర్శ రూప రసం గంధం. అలాగే ఓ దగ్గర కూర్చున్నా మంచి సెంటులా వస్తుంది సుగంధం, అని ఎక్కువ తీసుకుంటుంటాం. ఇక్కడ వాతావరణం అలాంటిదిలే. అది ఇంకో దగ్గర కూర్చున్నా దుర్గంధం వస్తూనే ఉంది. ఇప్పుడు దాన్ని ఎలా ఉంటుందా? కాబట్టి ఈ విషయాల వల్ల మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద. కాబట్టి వీటిని ఏం చేయాలి ఇప్పుడు మనం? అర్జున వేరే ఏమి లేదు, దీనికై ఉపాయమే లే, ఉపాయమో లేనే లేదు. ఏమిటాయ ఉపాయం? తాన్ తితిక్షస్వ, ఓర్చుకోవాలి. ఏమైందా? మనం ఓర్చుకోవాలి. మరి ఆ మంచి ఆ చెడు మనకి కలగడానికి కారణం ఏంటో ఊహించాలి. ఓర్చుకోవడం అంటే ఊరకు ఓర్చుకుంటే ఏ లాభం? మనకి మంచి వస్తువులు, ప్రియమైనటువంటి వస్తువులు, ప్రియమైనటువంటి పదార్థాలు, ప్రియమైనటువంటి శబ్దాలు, ఇవన్నీ కలిగే కాలం ఎప్పుడు వచ్చింది? మనకి పుణ్యఫలం అన్నటువంటిది అనుభవానికి వచ్చినప్పుడు అన్నీ ప్రియమే. పంచాంగ రాస్తు ఈ సంవత్సరం ఈ పట్టిందల్లా బంగారమే అంటాడు. బంగారం పడుకుంటే ఎవరికైనా దుఃఖం వస్తుందా? రానే రాదు. అందుచేత అది పుణ్యఫలం ఉండేటప్పుడు అన్నీ ప్రీతి, మంచి ప్రియమైనటువంటివన్నీ వస్తాయి. అదే పాపఫలం అనుభవించడానికి వచ్చినప్పుడు ప్రీతి గల స్నేహితుడే ఏమవుతాడు? శత్రువు అయిపోతాడు. ఇన్నాళ్ళు నీ స్నేహం చేసి చాలా అనిపించానులే చాలు అంటాడు. మన్నాడే వీడికి వాడికి మధ్యలో ఏమీ లే, ఎందుకంటే వీడికి వచ్చిన పాపం పాస్ అయింది, ఇది అనిపించేసరికి వాడి బుద్ధి మారిపోయింది అంతే. వీడికి ఆ పాపఫలం ఏమి దుఃఖాన్ని అనిపించవలసిన యోగం వచ్చింది కాబట్టి వాడు ఏమి శత్రువుకు మిత్రుడు కూడా శత్రువు వలె ప్రవర్తిస్తాడు.
ఇక అందరూ అంతే, ఇంట్లో వాళ్ళు ఇళ్ళ వాళ్ళు ఆశ్ర వాళ్ళు అందరూ. ఎందుకంటే ఈ పాపాలు అనిపించేటప్పుడు ఎంత బాగా చేసినా వీడు ఎందులో ఒక దొరికిపోతూనే ఉంటుంటాడు. అన్ని పనులు చేశాను కానీ ఏమీ లేదు, ఒక పని చేస్తూ చూసి నన్ను పట్టుకున్నారు అని అంటారు కొంతమంది. ఏమిటంటే ఆ ఫలం. అందుకని ఆ ఫలాన్ని ఉద్దేశించుకొని వచ్చినప్పుడు సుఖదుఖాలని మనము ఓర్చుకోవాలి. అది సహనం. ఆ సహనం ఉంటేనే మనకి శాంతి కలుగుతుంది. సహనం లేనిది ఎక్కడా శాంతి లేదు. తన సంతోషమే స్వర్గము అన్నాడు. అందుచేత సహనం, ఓర్పు అన్నటువంటిది చాలా అవసరం, అందరికీ అవసరం. 4 ఆశ్రమంలో ఉన్నటువంటి వారందరికీ ఓర్పు చాలా అవసరం. ఈ ఓర్పు లేకపోవడం వల్ల శాస్త్రం కూడా ఏం చెప్పింది? నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణః గుణస్యాభరణం జ్ఞానం జ్ఞానస్యాభరణం క్షమా. నరుడికి రూపం ఏమిటి అంటే ఏమిటి? నరస్య ఆభరణం. నరుడికి ఆభరణం ఏమిటంటే రూపమే ఆభరణం. మంచి రూపం ఉన్నదంటే అదే మంచి ఆభరణంగా శోభిస్తాయి. రూపం లేని ఆభరణాలు ఎన్ని పెట్టుకున్నా ఏమీ లాభం లేదు. అందుకు మానవునికి రూపమే ఆభరణం. ఇంకా రూపం ఉండి చక్కగా ప్రకాశవంతం మనం కావాలంటే ఏముండాలి? మంచి గుణం ఉండాలి. రూపం ఉండి గుణం లేకపోతే ఏమి లాభం? రూపం కొడుకొని తింటామా? కాబట్టి రూపం ఉన్నటువంటి వాళ్ళకి గుణం ఉంటే ఇంకా ఆభరణం అన్నమాట. సరే, రూపము ఉంది, గుణము ఉంది. ఈ రెండు ఉంటే ఇంకా ఆభరణం ఏమిటి? వాళ్ళకి బాగా ప్రకాశించాలంటే జ్ఞానం ఉండాలి. లౌకిక జ్ఞానం ముందు ఉండాలి. లోక సంబంధమైన జ్ఞానాన్ని లౌకిక జ్ఞానం అంటారు. కాబట్టి లౌకిక సంబంధ జ్ఞానంలో గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలి, తల్లి దగ్గర పుత్రుడు ఎలా ఉండాలి, భర్త దగ్గర భార్య, భార్య దగ్గర భర్త, మిత్రులు ఎందుకు పరస్పరంగా ఎట్లా నడుచుకోవాలి అన్నటువంటిది ఈ జ్ఞానం మనకి కలగాలి. రూపము ఇదే కాకుండా ఒక నిత్య కర్మలు ఏ విధంగా చేసుకోవాలి, నైమిత్తిక కర్మలు ఏ విధంగా చేసుకోవాలి, ప్రాయశ్చిత్త కర్మలు ఏ విధంగా చేసుకోవాలి, ఈ జ్ఞానం కూడా మనకి ఉండాలి. వీటితో పాటు ఈ పారమార్థిక సంబంధమైన ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి విచారణ చేసే జ్ఞానం కూడా ఉండాలి. అప్పుడు వాడు చక్కగా రూపముండి గుణముండి చక్కగా శోభాయమానంగా ఉండాలి అంటే ఆ జ్ఞానం కలిగి ఉండాలి. ఇప్పుడు 3 ఉన్నాయి. రూపముంది, గుణముంది, జ్ఞానం ఉంది. ఇప్పుడు వీడికి ఏ ఆభరణం, వీడు ఎలా శోభిల్లుతాడంటే వీడికి సహనం ఉండాలి. రూపం ఉండాలి, గుణం ఉండాలి, జ్ఞానం ఉంది. 3 ఉన్నాయి. 3 ఉన్నవాడు ఎలా ప్రకాశిస్తారు లోకం అంటే వాడికి ఏది ఆభరణం అంటే సహనం ఉండాలి. సహనం అనేది చాలా గొప్పది. శాస్త్రం ఏం చెప్పింది? క్షమా శస్త్రం కరే యస్య. ఎవని యొక్క చేతిలో క్షమాశస్త్రం ఉందో ఉంటే ఆయనకి దుర్గుణ కిం కరిష్యతి. ఎవడి చేతిలో క్షమాశస్త్రం ఉన్నదో వాడికి దుర్జన కిం కరిష్యతి. దుర్జనుడు ఏమీ చేయలేడు. దుర్జనుడు కూడా ఏమీ చేయలేడు. ఎవడి చేతిలో క్షమ అనే శస్త్రం ఉన్నదో వాడిని దుర్జనుడు కూడా ఏమీ చేయలేడు. క్షమాశస్త్రం కరేయస్య దుర్జన కిం కరిష్యతి. అతృణే పతితో వన్నిః యథా ఉపశామ్యతి. మనం ఇప్పుడు ఎలాగయ్యా దుర్జనుడు ఏమీ చేయలేడు, క్షమాశస్త్రం వీడి చేతిలో శస్త్రాలు లేవు, వాడి చేతిలో అన్ని శస్త్రాలు ఉన్నాయి. దుర్జనుడి చేతిలో ఉన్న వీడి దగ్గరే ఉంది క్షమాశస్త్రం ఉంది. ఆ శస్త్రం చేత వాడు ఏమీ చేయలేదు. వాడు వస్తున్నాడు డామ్ ఢూమ్ అని, నేను చేస్తాను చూడు. ఆ దుర్జనుడు కర్ర ఎత్తి కత్తి ఎత్తి చూపెడుతూనే ఉంటుంటాడు. వీడి ఎవరికైనా మనము సమాధానం చెబితేనే వాడికి కోపం వస్తుంది. అలా ఊరుకున్నాడు అనుకో,
కొంచెంసేపటికి వాడికి కూడా ఏమి తోచదు. ఎందుకు అని ఊరుకుంటాడు. పోయిందా? సమాధానం చెప్పేసరికి ఏమవుతుంది, వాడికి కోపం వస్తుంది. మళ్ళీ చెప్పు అంటాడు, మళ్ళీ చెప్పేది 2 వేస్తాడు. కాబట్టి ఇదేమి వాడు అందుకే మనోడు పేరు పెట్టారు, ఊరుకున్న వాడికి ఎన్ని ఊళ్ళో వచ్చినా ఏమి సాల్వాలి. అదేనమాట. అందుకు క్షమాశస్త్రం కరీస్య దుర్జన కిం కరిష్యతి. ఎలా అయ్యా మరి ఉదాహరణ, ఆ దుర్జనుడు ఏమి చేయలేకపోతున్నాడు, ఎట్లా వీడికి అంటే అతృణే పతితో వన్నిః స్వయమేవ ఉపశామ్యతి. ఇప్పుడు అగ్ని కొన్ని నిప్పులు ఆ పక్కింటి నుంచి పట్టుకుపోతున్నా మనకు అవసరం ఉంది. ఆ నిప్పులు భూమి మీద పడిపోయినాయి. అతృణే తృణం లేని దగ్గర భూమి మీద పడిపోయి నిప్పులు ఏం చేస్తాయి, ఏమీ అది వాళ్ళ ఉపయోగమే లేదు నిప్పులు. అదే గడ్డి మీద పడితే నిప్పులు మంటొచ్చి మొత్తం కాల్ చేస్తాయి. అలాగని ఈ క్షమ కలవాడు ఎలాంటి వాడంటే ఏమి, ఏ గడ్డి లేనటువంటి భూమి లాంటి వాడు. వీడి మీద ఏమిటంటే ఈ దుర్జనుడు అగ్నిప్పులు రాలుస్తూ ఉన్నాడు. వాగ్బాణాలన్నీ వాక్కులు అగ్ని లేని అప్పుడు రాలుస్తున్నాయి. ఏమవుతాయి, అందుకే అందుకు ఏమిటి అంటే ఈ తితిక్ష, ఈ ఓర్పు అనే గుణం అనేది చాలా గొప్పది అన్నమాట. మానవుడికి ప్రశాంతత రావాలి అంటే ఓర్చుకోవాలి. ఎన్ని జపాలు చేసి ఎన్ని ధ్యానాలు చేసినా దేనికోసం అంటే ఈ సహన శక్తి తెచ్చుకోవడానికి తగిన అంతఃకరణం కలిగినప్పుడే ఆ జప ధ్యానానికి లాభం. లేకపోతే ఏం లాభం, ఒక్కసారి ఇలా కళ్ళు ఎత్తాడు, మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు బుర్ర మీద రెట్టేశాడు కొంగ, కౌశికుడు తపస్సు చేస్తూ ఉన్నాడు, బుర్ర మీద ఏమేసింది కొంగ రెట్టేసింది. రెట్టేసరికి వాడికి ఏమైపోయింది తెలుసా, ముందు కొంచెం సహనం ఉందా, అది ఏదో పక్షి వేసింది, ఏం చేశాడు ఎర్రగా చూస్తే పక్షి ఏమైపోయింది, అయిపోయిందా, తనకున్న తపస్సు అయిపోయింది. ఇలాగే ఉంటుంది. మనమేమో ఆ ఓర్పు లేకపోతే ఊరుగా జపాలు చేసి పూజలు చేసి అన్నీ చేసేస్తూనే ఉంటుంటాం, ధ్యానాలు చేసేస్తూనే ఉంటాం, ఏమేమి లాభం. ఒకసారి దాంతో గోవిందా, ఈ ధ్యానం వల్ల గోవింద, వాడి తపస్సల్లా పోయింది. ఎన్నాళ్ళు ఆ అడవులు కూర్చొని చేసిన తపస్సల్లా ఒక కొంగ రెట్టేసి ఎర్రగా చూడదు పోయా. మళ్ళీ ఉన్నదే, మళ్ళీ ఉంటే అవ్వాలి కదా. మళ్ళీ అమ్మగారింటికి వచ్చాడా, బౌద్ధ భిక్షాందేహ అన్నాడు గృహిణింటికి వచ్చి. ఆవిడ లేట్ అయింది, భర్తగా అన్నం అది పెట్టింది కాబట్టి ఆ పని లేని బయటకు వచ్చింది. ఎర్రగా చూశాడు, ఎర్ర సిమెండిపోయింది. పోడా, నేను చెట్టు మీద కొంగను అనుకున్నావా అన్నాడు. దీనికి జ్ఞానం ఎక్కడి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ ఆశ్చర్యపోయాడు. అర్థమైంది. ఇంకా కథ అంతా తెలిసిన కాదు అందరిగా, అర్థమైంది. అందుకని ఇక్కడ కావాల్సింది ఏమిటంటే ఆ సహనం అన్నటువంటిది లేక మనకేంటంటే ధ్యానాలు చేసిన కొంచెం నేను గొప్పవాడినని మనకి ఇంకా వచ్చేస్తుంది కోపం ఎక్కువ. అదే అనమాట, ఉన్నది కాస్త లాగి బాగా మనకి అది వచ్చేస్తా. నేను ఎంతసేపు ధ్యానం చేస్తుంటే అలా మాట్లాడుకునే ఉన్నారు కానీ నా ధ్యానానికి విలువ ఇవ్వలేదు, నా ధ్యానమే చూడలేదు, నన్ను ఇదే చూడలేదు, ఇదే చూడలేదు. నువ్వు మనుషుల్లా మీరు పశువుల్లా అంటారు, మా మొదలు పెడతాడు. అయిపోయింది. ఏమైపోయింది ఇప్పుడు, వాడి పశువు మనుషువు ఎందుకు, మనకు మత్తుగా మనలో ఉన్నది ఖాళీ అయిపోతే మనం పశువులు అయిపోతాం. అందుకని తెలుస్తుందా, అందుకని ఇంటి మనం చేసినా చేసి చేయనట్టు ఉండాలి. ధ్యానం మనం చేసినా చేయనట్టు ఉండాలి. అప్పుడే శక్తి లోపల ఉంటాయి. గంట చేసామంటే అప్పుడే 3 గంటలు ఫైటింగ్ మనం అయిపోయి ఈ ఫైటింగ్తో ఉన్నదే పోయిపోయి. అందుకని సహనం. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. వస్తాయి సుఖాలు దుఃఖాలు, మనకు రాకపోతే ఎవరికి వస్తాయి, వస్తాయి. ఎందుకు అవి తాంతి తీక్షస్వ, ఓర్చుకో, అవే ఉండిపో, ఆగమా అపాయన వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి ఎల్లప్పుడు ఉండేవి కాదు. ఛాయా తపయోరేవ, ఎలాగైతే ఉదయం నిలబడి ఇటుపక్క ఛాయ పడుతుంటే మధ్యాహ్నం అటుపక్క ఛాయ పడుతుంటే అది వెళ్తూ లేకపోతే ఛాయ సమాప్తం అయిపోతుంటారు. అందుచేత ఈ యొక్క
ఈ సమాధి షట్క సంపత్తులు ఈ నాలుగవది అనేటువంటి తితిక్ష అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ తితిక్ష ఇది ఏం చేస్తుందో తెలుసా? ఓర్చుకున్న వాడికి పాపాలు ఎలా పోతాయంటే, బాగా కాగినటువంటి కళాయి మీద మనం నీళ్ళ చుక్కలు వేసినప్పుడు ఏమవుతాయి? ఆ నీళ్ళు వెంటనే ఆరిపోతాయి. అలాగనే మనకి ఎప్పుడైతే ఆ ఓర్పు వచ్చిందో మనలో ఉన్న పాపాలన్నీ ఏమవుతాయంటే అలాగా ఆరిపోతాయి అన్నమాట. అది కరిగి పోతుంది. అందుకని మనకి ఇది చెప్పారన్నమాట. ఈ శీతోష్ణాది ద్వంద్వ సహిష్ణుత. సహనం అంటే ఏమిటి? ఈ శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, మానము, అవమానము, ఇవన్నీ ద్వంద్వాలు ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలి? చక్కగా తెలిసిందా? అందుచేత ఇది మనకి ఇందులో పెట్టున్నారు. ఎందులో పెట్టున్నారు? సాధన చతుష్టయ సంపత్తులో, సమాషట్క సంపత్తులు తితిక్ష పెట్టడానికి కారణం అది అన్నమాట. తితిక్ష. ఇక ఈ సమాధి షట్క సంపత్తులు ఐదవది ఏమిటి? శ్రద్ధ. శ్రద్ధ శ్రద్ధ విచ్ ఈక్వల్ టు విశ్వాసం. శ్రద్ధ ఆస్తిక్య బుద్ధి. ఆస్తిక్యం నమ్మకమైన మాట. శ్రద్ధ అంటే ఏమిటి? నమ్మకం. నమ్మకం ఆస్తిక్య బుద్ధి అన్నమాట. చెప్పిన మాట ఏందో నమ్మకం ఉందో అది శ్రద్ధ. నమ్మకం అనేది ఆస్తిక్య బుద్ధి చెప్పుకొచ్చారు. ఏమి? శ్రద్ధ. ఇంకా ఏమిటి? శ్రద్ధ అదే విశ్వాసం. దాన్నే విశ్వాసం అంటారు. దాన్నే ఆస్తిక్య బుద్ధి అన్నమాట. మరి దేని ఏంది ఉండాలి మనకి? శాస్త్రవాక్యమునందు ఆస్తిక్య బుద్ధి ఉండాలి. గురువాక్యమునందు ఆస్తిక్య బుద్ధి ఉండాలి. జ్ఞానుల వాక్యమునందు, ప్రాజ్ఞుల వాక్యమునందు ఆస్తిక్య బుద్ధి ఉండాలి. అంటే విశ్వాసం అనేది ఉండాలి. ఆ శాస్త్రవాక్యమునందు విశ్వాసము అన్నటువంటిది అది శృతికి సంబంధించినటువంటి శాస్త్రమై ఉండాలి. ఏ వాక్యం అంటే శృతి సంబంధమైన వేదవాక్యమునందు మనకి విశ్వాసం ఉండాలి. అలాగనే శృతికి సంబంధించిన వాక్యములతో ఉన్నటువంటి స్మృతులు ఏవైతే ఉంటాయో వాటి యందు మనకి విశ్వాసము ఉండాలి. ఆ శృతి స్మృతులను చక్కగా అభ్యాసం చేసుకుంటూ తెలుసుకొని ఆ ఆచరణ కలిగిన వాణి యందు మనకి విశ్వాసం అనేది ఉండాలి. శృతి, స్మృతి. శృతి అంటే వేదము. వేదంలో ఉన్నటువంటి అర్థాన్నే బోధిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకో శాస్త్రము దాన్ని స్మృతి అంటే అదే జ్ఞాపకాన్ని కలిగిస్తుంది కాబట్టి దీన్ని స్మృతి అంటారు. స్మృతి అంటే ఏమిటి? జ్ఞాపకం. అలాంటి స్మృతులే అనేక మనుస్మృతి, పరాశర స్మృతి, గౌతమ స్మృతి, అనేకమైన స్మృతులు మనకి ఉన్నాయి. శృతి, స్మృతి. మరి దేని ఎందు విశ్వాసం ఉండాలి అంటే ఏదైతే వేదం చెబుతుందో ఆ వాక్యం నందు అందరికీ ఏముండాలి? విశ్వాసం. వేద సమ్మతము కానిటువంటి, శాస్త్ర సమ్మతము కానిటువంటి, నాస్తికత్వం కలిగినటువంటి శాస్త్రం నందు విశ్వాసాన్ని పోల్చుకోవాలి. శాస్త్రం నందు విశ్వాసం ఉంచమన్నారు కాబట్టి ఏ శాస్త్రమైన విశ్వాసం అంటే అది కాదు. ఏమి? దేవుడే లేడు అనేటువంటి శాస్త్రం నందు విశ్వాసం పెడితే ఏమి లాభం? దాని ఏందో విశ్వాసం ఉంటే ఇక వాడేవో నేను ఉంటుండగానే నేను లేను అని చెప్పుకున్నాడు తరహా అయిపోవాలి. దేవుడు లేడంటే అర్థం ఏమిటి? నేను లేనని అర్థం అన్నమాట. ఒకడు వచ్చేది దేవుడు లేడంటే అర్థం దేవుడు విజయకుంటే నేను కదా. దేవుడు లేడు అంటే నేను లేనని చెప్తున్నాడు ఒకడు వచ్చి. అది ఎలాగుంటుందో తెలుసా? ఈ వాక్యాలు. ఒకడు వచ్చి నాకు చిన్నతనం నుండి నాలుకే లేదండి అని అంటున్నాడు. నాకు చిన్నతనం నుండి నాలుకే లేదండి అని చెప్తూనే ఉన్నాడు. ఈ విధంగా ఇప్పుడేమర్థమైంది మీ అందరికీ? నాలుక లేకపోతే మాట్లాడగలడు.
నాలుక లేనుడు మాట్లాడగలడా? కానీ ఏం చెప్తున్నాడు? నాకు నాలుక లేదండి చెప్తున్నాడు. నాలుక లేనుడు మాట్లాడగలడా? అలా ఉంటుంది. నాలుక ఉండి నాలుక లేదు నాకు చిన్నప్పుడు లేదు నాకంటాడో దేవుడు లేడు అనేటువంటి వాడు లేదని నేను లేనని చెప్పుకుంటున్నాడు. నేను ఉండి నేను లేని తన యొక్క అస్తిత్వాన్ని తీసివేసి తన నాస్తికత్వాన్ని చెప్పుకుంటాడు. వాడు లేకుండా నేను ఉన్నాను అంటే దేవుడు ఉన్నట్టే. నేను లేను దేవుడు లేడంటే నువ్వు ఉండి లేవా లేనంటున్నావా? నువ్వు ఉండి దేవుడు లేదంటున్నావా? నువ్వు లేక దేవుణ్ణి లేదంటున్నావు. ఉండి లేదంటున్నావంటే నాలుగు ఉండి నాలుగు లేదన్నట్టే ఉంటారు. మాట్లాడుతూ నాలుగు లేదన్నట్టు ఉంటారు. అందుచేత ఆ విధంగా అనాత్మ సంబంధమైన శాస్త్రమునందు విశ్వాసం అనేది ఉండకూడదు. ఆస్తికి బుద్ధి దాని ఎందు శాస్త్రం ఏదైతే ఉందో ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదని త్రోసిపుచ్చి ఏది ఎంతటికీ ఆధారమైనటువంటిది ఉందో అదే శాస్త్రం. మనకి ఏ ఆధారం లేకుండా ఎప్పుడూ ఏది ఉండదు. అలాగే ఈ జగత్తుకి ఆధారం పరమాత్మ. ఆ పరమాత్మకు సంబంధమైనటువంటి శాస్త్రం మీద మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఉపనిషత్తులు ఎందు ఉండాలి. అలాగనే వైదిక ధర్మనిష్ట కర్మని చక్కగా తెలిపినటువంటి కర్మకాండ సిద్ధాంతమునందు కూడా మనకి విశ్వాసము ఉండాలి. రెండింటి ఎందు విశ్వాసము ఉండాలి. కర్మకాండ సిద్ధాంతమునందు విశ్వాసం ఉండాలి. జ్ఞానకాండ సిద్ధాంతమునందు కూడా మనకి విశ్వాసము ఉండాలి. ఏ కర్మ ఎలా చేయాలని చెప్పినటువంటి శాస్త్రము మన విశ్వసనీయమన్నమాట. ఎందుకు? అది కర్మాని చిత్తశుద్ధ్యర్థం. కర్మలు ఏం చేస్తాయంటే చిత్తశుద్ధిని కలుగు చేస్తాయి. అందుకని చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలారా విశ్వదాభిరామ అది చిత్తశుద్ధిని కలిగించేది కర్మశాస్త్రం. అలాగే మరి జ్ఞానసిద్ధిని కలుగు చేయడానికి ఉపనిషత్ సిద్ధాంతం. వీటి ఎందు మనకి ఏముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. ఈ విశ్వాసం ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఉండాలి విశ్వాసం? మనకు అనుకున్న పని అయిందాకా ఉండాలా? కొంతమందికి ఏదైనా పని చెప్తే ఆ పని తనకు అయితేనే దాని మీద విశ్వాసం ఉంటాయి. లేదా ఆయన చెప్పారు కానీ ఆ దేవుని పూజ 40 రోజులు నాకు ఏమి అసలు ఆ పనే కాలేదు. 40 రోజులు పెట్టి ఇక ఆ పటము ఆ కొబ్బరికాయలు అన్నీ తీసుకెళ్ళి ఆ గుళ్ళు ఇచ్చి వచ్చేస్తాడు. చాలే ఎందుకని అదే విశ్వాసం అంటే అలాగే ఏదో ఒక పని అయిందాకే విశ్వాసం. పని అయితేనే దాని విశ్వాసం, పని కాకపోతే దాని విశ్వాసం లేకపోవడం అనేది కాదు. ఇక్కడ నీవు ఎంతవరకు ఉన్నావో ఇక ఆ జ్ఞానం కలిగిందాక దాని విశ్వాసం. ఆ జ్ఞానం కలగలేదు అంటే శాస్త్రము అక్కడ సంబంధం కాదు, అక్కడ గురువులు సంబంధం కాదు. తన అంతఃకరణం అన్నటువంటి శుద్ధంగా లేకపోయినప్పుడు అది తొందరగా సిద్ధి కలగదు. ఇది ఎన్నాళ్ళ సిద్ధి కలుగుతుందంటే ఇది ఎన్నాళ్ళ సిద్ధి కలుగుతుంది? ఒక రోజులే కలిగిపోయి ఆయనకేమో 2 గడిలే కలిగిపోయింది కట్వాంగుడికి మహారాజుకి. 7 రోజుల్లో కలిగిపోయింది ఎవరికి? పరీక్షిత్తుకి. 100 సంవత్సరాలైనా కలగదు ఇంకోటికి. ఎన్నాళ్ళు కలుగుతుంది దీనికి నియమమా? ఇది వ్రతమా? ఇది వ్రతమా? ఏమే తను తాను తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి తన అంతఃకరణం ద్వారా తాను తెలుసుకోవాలి. కాబట్టి అంతఃకరణం అనేది శుద్ధం కాకపోతే తన యొక్క స్వరూపం తెలుసుకోవడానికి బుద్ధి నిర్ణయించలేదన్నమాట. ఇదమిద్దమని. అందుచేత మనకి ఏముండాలి? అందుకే ఏం చెప్పి ఎంతవరకు విశ్వాసం అంటే సత్తు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవితో దృఢభూమి అన్నాడు పతంజలి మహర్షి. దీర్ఘకాలం మనం చేస్తున్నటువంటి సాధన ఎందు మనకి చెప్పినటువంటి గురువులు శాస్త్రము చెప్పిన వాక్యములందు దీర్ఘకాలం అంటే శరీర పతన పర్యంతము దాని ఎందు మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. ఎప్పుడు విశ్వాసము మానవుని ఊర్ధ్వలోకమును కొనిపోవును అన్నారు మహర్షి మలయాళ స్వాముడు వారు. మన విశ్వాసం ఉన్నదో ఊర్ధ్వలోకం అంటే ఏమిటి? ఊర్ధ్వం మూలం విశేష. ఏదైతే ఈ జగత్తుకి కారణభూతమైనటువంటి ఏ పరమాత్మ, పరమాత్మకు సంబంధమైన జ్ఞానమే ఇక్కడ మనకి ఊర్ధ్వలోకం. అంతేగాని
ఇంకొక ఊర్ధ్వలోకం కాదు ఇక్కడ. భూలోకం, భోర్లోకం, సూర్యలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఆ సత్యలోకం ఊర్ధ్వం అనుకుంటాం మనకి. అది కాదు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. దేనిలో తెలుసుకున్న తర్వాత తిరిగి మన వెనక్కి రాము. నస పునరావర్తతే, నస పునరావర్తతే, పునః ఆవర్తతే నాస్తి తథైవ ఊర్ధ్వలోకం. ఇది మనకు కావాలి అంటే ఏమిటి? దేహం వా పాతయామి, కార్యం వా సాధయామి. కానీ మన విశ్వాసాన్ని మనం విడిచిపెట్టము. అప్పుడు కష్టం, కానీ మనకేం పర్వాలేదు. మనం చేసినటువంటి సమరంలో శరీరం పోయినా మనకు నష్టమేమీ లేదు. ఎందుకు? దీంట్లో మనకి రెండే రెండు, శుచీనాం శ్రీమతాంగే అథవా యోగినామేవ. ఈ రెండిటికి మించి మనకేమీ కింద పరిస్థితి ఏమి రాదు. అందుచేత విశ్వాసం అనేది ఉండాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే ఉన్నదో దానివల్ల ఏమి లాభం మనకి అంటే మన జ్ఞానం అనేది కలుగుతుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనకేం కలుగుతుంది అంటే శ్రద్ధ ఉంటే ఏం కలుగుతుంది? భగవద్గీత ఏం చెప్పింది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికి విశ్వాసం ఉన్నదో శాస్త్రవాక్యమునందు, గురువాక్యమునందు, ప్రాజ్ఞుల వాక్యమునందు విశ్వాసం ఉంటే వచ్చే లాభం ఏమిటంటే జ్ఞానం. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచరేణాధి గచ్చతి. జ్ఞానాన్ని పొందినటువంటి వాడు పరాం శాంతిం, శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. ఆ మోక్షమైనటువంటి ఆ పరంధామైనటువంటి స్థానాన్ని పొందుచూ ఉన్నాడు. ఎవడు? వీడు. కాబట్టి అందుకే భగవంతుడు చెప్పాడు, నమే భక్త ప్రణశ్యతి అన్నాడు అక్కడ. నేను నమ్మి చెడిపోయిన అనడానికి ఏమీ లేదు ఇక్కడ. నమ్మక చెడిపోయిన వాళ్ళే లోకులు. కానీ దేవుణ్ణి నమ్మి, పరమాత్మను నమ్మి చెడిపోయిన వాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టకూడదు. అందుకు మనము అది ఉండాలి. విశ్వాసం అన్నటువంటిది వదలకూడదు. అది దాంతోనే మోక్షం కలుగుతాయి. అందులో కొంతమంది ఆ మంత్రంలో పవర్ ఉందో లేదో, ఇది మళ్ళీ లేకపోతే దీంట్లో పవర్ ఉందో లేదో, ఈ సాధనలో పవర్ ఉందో లేదో. పవర్ నీకు కనపడదు. కరెంట్లో పవర్ ఉందో లేదో ఎప్పుడు తెలుస్తుంది? స్విచ్ కనపడుతుందా? పట్టుకుంటే కనపడుతుంది. పట్టుకొని చూస్తే అవుతాం. ఇంకా ఏం పవర్ ఉందో చెప్పేది కూడా లేదు. అలాగనే ఆ ఆత్మతత్వంలో లీనమైతే ఈ పవర్లోకి వెళ్ళామంటే అప్పుడు తెలుస్తుంది దాని పవర్. అందులోకి వెళ్తే ఇంకేం చెప్తాం? చెప్పగలమా? చెప్పాలి. ప్రతి దాంట్లోనూ పవర్ ఉంటూనే ఉంటుంది. పవర్ లేనిదేమీ ఉంటుంది. అయితే మనం దాని మీద విశ్వాసం ఉండాలి. ఇప్పుడు తులసీదాస్ దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక మంత్రం రాసిచ్చాడు కాగితం మీద. ఇది ఇంటికి వెళ్ళి చక్కగా చూసుకోమన్నాడు. బయలుదేరాడు. సరే, ఆ ఏరు పొంగిపో వస్తుంది నది. ఎలా అన్నాడు? నువ్వు వెళ్ళిపో అంతే, ఆ భగవంతుని నమ్ముకొని వెళ్ళి అన్నాడు. ఎప్పుడైతే ఈ మంత్రం కాగితం ఉంది కదా, ఇది పెట్టుకున్నాడు కదా, ఇది పెట్టుకునేసరికి ఆ నది మీద వెళ్తూ ఉంటుంటే కింద పద్మాలు వేసిన అడుగు దగ్గర వస్తూ ఉన్నాయి. అంత నదిలో సగం నదికి వెళ్ళాడు. వెళ్ళిపోయిన తర్వాత వాడు అనుకున్నాడు, ఏం మంత్రం ఇచ్చారో ఒకసారి చూద్దాం అనుకున్నాడు. మంచి లోతైన నది దగ్గరికి అక్కడ స్థలంకి వెళ్ళి ఇలా చీటీ చెప్పి చూస్తే రామ, ఓ ఇదేనే ఇచ్చాను, ఏదో అనుకున్నా నేను అన్నాడు. వాళ్ళని అక్కడే మునిగిపోయాడు. చూసిరా, అది విశ్వాసం. ఇది చూసారు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ విశ్వాసం ఉంటే ఇప్పుడు ఒక నది అవతల ఒక స్వామివారు ఉండేవారు. ఆ స్వామివారికి ఎప్పుడు స్వామివారు ఈ నది దాటి వచ్చి ఆ గ్రామంలో భిక్ష తీసుకునేవారు అన్నమాట. భిక్ష. సరే, ఒక అమ్మగారు చూసి రోజు స్వామి మీరు ఎందుకు తిరగడము, మీ సేవ మాకు దొరికితే మంచిది, మేమే మీకు ఆహారం తెచ్చిస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళక అక్కడే ధ్యానం చేసుకోమంది అమ్మ.
సరే ఈ అమ్మ రోజు ఆహారం తీసుకెళ్ళిస్తుంది. ఎన్ని గంటలకు కావాలంటే రోజు 11 గంటలకు నాకు టిఫిన్ అలవాటు ఏం లేదు కాబట్టి 11కి ఇస్తే చాలన్నారు. ఒకరోజు ఏమైపోయింది, నది ప్రవాహం ఎక్కువ వచ్చింది. ఈ అమ్మగారు పట్టుకెళ్ళేసరికి 12:30 అయిపోయాయి. ఆ రోజు ఎందుకు ఇంత లేట్ అయిందన్నారు. ఆ నది మహాప్రమాదంగా వచ్చేసింది, అందుచేత లేట్ అయింది. అయ్యో పిచ్చిదాన్న, నది వస్తే ఏమైపోయింది, రామరామ అనుకుంటే వచ్చేవచ్చు కదా అన్నారు. అయ్యో స్వామీజీ ఈ దివ్య మహామంత్రం నాకు ఇంతకుముందే చెప్పుంటే బాగుండిపోను కదా, నాకు ఇప్పుడు చాలా మంచి చెప్పారన్నారు. రేపు మహానది ఇంకా పొంగి వస్తుంది, అయినా గురువుగారు చెప్పిన రామరామ ఉంది కదా, ఎంకో నది మీద వెళ్ళిపోవచ్చు, ఈవేళ ఎలా వచ్చామన్నారు. ఇంకేముంది, నేను చెప్పిన దివ్య మహామంత్రంతో వచ్చేసాను అన్నారు. ఎవరు చూశారు? ఇప్పుడు ఇక్కడ ఏం పని చేసింది, విశ్వాసం పనిచేసి. సరే ఆవిడేం చెప్పిందంటే, స్వామీజీ ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేస్తున్నాం కాబట్టి ఆ రోజు ఒక్కరోజు మీరు ఇంటికి వస్తే చాలు అని చెప్పారు. సరే ఇంకేం చేసి ఒకరోజు వస్తే చాలు, అలాగే వస్తానన్నా. ఇక ఆ రోజు తెల్లవారు నేను వచ్చేస్తాను మీ దగ్గరికి 9 గంటలకి 9:30కి మీరు ఇద్దరు కలిసి వెళ్ళిపోవాలి అని చెప్పి అలాగే అన్నారు. సరే ఈ అమ్మ వచ్చేసింది. ఇలా మంచి నది, ఎంత ప్రవాహం ఉన్నా సరే వెళ్ళిపోవచ్చు నడుచుకొని. ఎలా వచ్చావన్నా, నది ప్రవాహం తాము చెప్పిన మంత్రం పైసా ఖర్చు లేదు, ఏమీ లేదు, చాలా మంచి పని చేశారు నాకు అన్నారు. సరే ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళేసరికి ఇంకా పొంగింది. ఇప్పుడు గురువు గారికి అనుమానం వచ్చింది, ఎట్లా ఇప్పుడు దాడదాం, అర్థమైంది. ఇప్పుడు ఎట్లా దాడదాం, శిష్యులు పిలిచారు రహస్యంగా, నదిలో దిగుతాం, నేను వెళ్ళిపోతా పర్వాలే, కానీ నేను ఎందుకైనా ఆపదలో ఉంచుకోవాలి, మునిగిపోయిన కష్టం కదా, అందుకని ఒక త్రాడు ఇంచుమించు ఒక మన దగ్గర ఉంది కదా 200 మీటర్లు, ఆ తాడు నన్ను అడుగు కట్టన్నాడు ఎవరు, గురువు గారు. ఈ అమ్మగారు ఇలా రామరామ అనుకుని వెళ్ళిపోయి బయటికి, ఈ సగానికి వెళ్ళి మునిగిపోతే లాగి పారేశారు. ఇప్పుడు చూసారా ఇప్పుడు ఏం పని చేసింది, అవిశ్వాసం. చెప్పడం ఏమిటి అంటే మన విశ్వాసం మీద మనం అర్థమైందా, అప్పుడు చక్కగా ఏదైనా అలాగనే మనం ఇది ఆత్మ ఇది అనాత్మ అని చెప్పినటువంటి శాస్త్రం ఉంది. మనం ఇది ఆత్మస్వరూపమే నీవు అని, ఆ పరమాత్మ స్వరూపం సర్వత్రా వ్యాపకమైంది, మనకి కంటికి కనబడలేదని మనము అవిశ్వసనీయమో కుదరదు. అది కంటికి కనబడిందో లేదో అంతే, వినాలి. వింటే కొంతమందికి ఏమైపోతాం మనం, వినగా 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 ఆ స్వరూపం తాను అయిపోతాను. అందుచేత శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పాప ప్రేమోచిని అని చెప్పింది శాస్త్రం. ఎవరికి విశ్వాసం ఉంటుందో వారు చక్కగా చేస్తారో వారికి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎట్లా అంటే వాళ్ళ పాపాలు ఎలా పోతాయంటే, ఒక సర్పము తన యొక్క కుబుషాన్ని ఏ విధంగా ప్రయత్నం లేకుండా వదులుతాదో, సర్పో జీర్ణమివ త్వచ, అది సర్పం పోతూ ఉంటుంటే తన యొక్క చర్మాన్ని కుబుషాన్ని విడిచిపెట్టేస్తాయి, ఏ ప్రయత్నమో చేయదు, అది పోతూనే ఉంటుంది, చర్మం దానంతటదే ఉండిపోవాలి. అలాగనే ఎవరైతే చక్కగా శాస్త్రవాక్యం నందు గురువాక్యం నందు విశ్వాసం ఉంచి ఆచరణ పెట్టుకుంటారో వారి పాపాలన్నీ కూడా ఆ జీర్ణమైపోయిన కుబుషాన్ని ఏ విధంగా అయితే సర్పం విడిచిపెడుతూ ఉన్నదో ఆ విధంగా ఈ పాపాలన్నీ పోతాయి. పాపాలు పోతే ఇంకే పుణ్యం ఎప్పుడు వచ్చిందో అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి ఎప్పుడు కలిగిందో ఇది ఆత్మ ఇది అనాత్మ విచారణ చేసే సిద్ధి కలుగుతుంది. తద్వారా పరంపర సంబంధం చేతి మనకి శ్రవణాదుల ద్వారా మోక్షం అనేది పొందిపోతాం. అందుచేత ఏముండాలి మనకి? శ్రద్ధ. శ్రద్ధ అంటే ఏమిటి? విశ్వాసం. అందుకని చెప్పాడనమాట. అందుకు ఇది ఎప్పుడంటే దీర్ఘకాల నిరంతర్య సత్కార ఆశీలిత, నిరంతరము ఆ వాక్యం నుండి మనకి ఉండాలి. ప్రతిబంధం కలుగుతాయి, ఆ ప్రారంభం వల్ల కొన్ని ప్రతిబంధాలు వస్తూ ఉంటుంటాయి. ఆ వస్తూ ఉంటుంటాయి, వచ్చింది ఎప్పుడు ఉండదు. ఆగమ అపాయిన ఏది ఉంటుంది మనకే, ఏది వస్తూ ఉంటుంటే అది పోతూ ఉంటుంటుంది. నదిలో ఒక కెరట పోతే ఇంకొక కెరట వస్తూనే ఉంటుంది. సముద్రంలో వచ్చిన కెరట ఏమైనా స్టాక్ ఉంటుందా? ఒడ్డుకి పోతూనే ఉంటుంటుంది. అర్థమైందా?
ఈ కెరటం పోతే ఇంకోటి వస్తుంది, అది ఒకటి పోతుంది, కొత్త వస్తువు ఒకటి పాత పోతుంది. అలాగే సంసార సాగరంలో ఏదో ఒకటి సుఖమో దుఃఖమో మానమో లాభమో నష్టమో ఈ కెరటాలన్నీ వస్తూనే ఉంటుంటాయి పోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ కెరటాలు వచ్చినా స్నానం చేసే పద్ధతిని నేర్చుకోవాలి అంతే సముద్రంలో. లేకపోతే ఏమవుతుంది? ఎంతకాలమైనా ఒక ఆయన పోయినాడు సముద్రానికి, పోయి అక్కడ కూర్చున్నాడు. ఏమిటంటే ఈ కెరటాలు చూసి ఎప్పుడు పోతే అప్పుడు స్నానం చేస్తాడు. వెంటనే వాడు ధనవంతుడు కాబట్టి వెంటనే పనులు పంపి, ఈ కెరటాలు ఇంకా పోలేదే, గంట అయింది, 2 గంటలు అయింది, నేను ఇంటికెళ్ళి శుభ్రంగా కారులో అన్నీ వేసుకొచ్చి పప్పులు బియ్యం ఉప్పుడు చింతపండు అన్నీ వేసుకొచ్చి ఇక్కడే వంట పెట్టుకుందాం, ఏ టైంలో కెరట ఆగిపోతుందో ఆ టైంలో స్నానం చేసేద్దాం అనుకున్నాడు. కూర్చునే ఉన్నాడు. 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, కెరటాలే సరే ఇక అలా వండుకొని తింటూనే ఉన్నాడు పాపం. ఇక అంతట్లో ఒకళ్ళు ఆ రోజు ఏమైంది, ఏదో మహోదయం పడింది. చాలా 10-15 మంది తెల్లాసరికి వస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకున్నారు ఎవడో తెల్లాసరికి ఎవడో కాఫీ కొట్టి పెట్టినట్టుంది ఇక్కడ, ఏమయ్యా టీ అయిపోయిందా అన్నాడు. ఏమి టీ అన్నాడు. ఏది మరి ఇక్కడ అంతా ఉన్నాయి కదా షెడ్ వేసుకొని ఇక్కడ, ఈవేళ మహోదయం కదా ఏమైనా. ఇక టీ కాదు, నేను స్నానానికి వచ్చాను, వచ్చి 20 రోజులైంది ఇంకా స్నానమే తెలియదు అన్నాడు. ఎందుకనంటే ఆ కెరటాలు ఎప్పుడు తగ్గితే అప్పుడు చేద్దాం అనుకోడు. నీ ముఖం కెరటాలు ఇప్పుడు తగ్గవి, మేము స్నానానికి వచ్చాం, ముందు చూడు మేము ఎలా చేస్తామని చూపెట్టినారు. చూపెట్టిన తర్వాత వీడికి ఇటు రెక్క పట్టుకొని ఆ కెరట ఎప్పుడు వచ్చింది అప్పుడు పైకి ఎత్తడం, కెరట ఎప్పుడు వెళ్ళిపోతే కింద దించడం. ఇది 10 సార్లు ఎత్తి తీసుకు వాడికి అలవాటు. ఇందుకో 20 రోజులు పడి చచ్చున్నాను ఇక్కడ, ఏ పరిస్థితులు జరిగితే అప్పుడే కొన్నాను. అందుకని కెరటాలు ఆగడము మనం స్నానం చేయడం ఈ జన్మకి అవదు. దానికి దీనికి ఎప్పుడు అవదు. అందుకని ఆ కెరములో అంటే ఏమిటి, ఈ జన్మలో ఇవన్నీ ఒడిదుడుకులన్నీ పోయిన తర్వాత నేను ఆత్మజ్ఞానాన్ని పొందుతాను అనుకోవడం ఎలాంటిదంటే, ఆ సముద్ర స్నానానికి వెళ్ళి ఆ కిరటాలు తగ్గిన తర్వాత స్నానం చేస్తాను అనుకున్నాడు ఎలాంటి వాడు, ఇందులో ఉన్నవాడు అలాంటి వాడు. వాడికి వీడికి ఏమి తేడా, ఎన్ని జన్మలేని ఈ కిరటాలు పోవు. కాబట్టి వీటికి ఉంటుండగా మనం గురువుని శాస్త్రాన్ని మనం చక్కగా వాళ్ళని దాన్ని మనం ఆశ్రయించి విషయాన్ని తెలుసుకొని ఇందులో ఎట్లా మనం తేలాలి, ఎట్లా మూడగాలి కీలకం అంటారు. ఇది ఇంకేమీ లేదు. మనం ఇది కీలకం, ఇది రహస్యం అంటాం కదా, ఏమిటి ఇదే. అందుకని చక్కగా అటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకి అది మనకి దక్కుతుందన్నమాట. అందుకు శ్రద్ధ. ఇంకా ఏముంది ఇందులో, శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఈ షట్కంలో మనకి ఇంకా సమాధానం అంటే ఏంటి ఇక్కడ మనకి? సమాధానం ఇప్పుడు మనకి సందేహం ఒకటి ఉందనుకోండి మనస్సుకి, ఆ సందేహ నివారణ కావాలి అంటే దానికి తగిన సమాధానం ఉండాలి. ఉండాలి. ఎంతవరకు దానికి తగిన సమాధానం మనకి దొరకలేదో అంతవరకు వింటుంటాం. చెప్పారు కానీ కొంతవరకు పర్వాలేదులే, కానీ మనస్సుకు మాత్రం ఏముండదు, తృప్తి ఉండదు. కానీ ఇంత ముందుకన్నా కొంచెం పర్వాలే, కానీ ఈ బుద్ధి మాత్రం ఉండదు పోలే. కాబట్టి అందుకే ఇప్పుడు మరి మనకి సమాధానం ఎప్పుడు ఆ బుద్ధిలో ఏదైతే ఉందో బుద్ధి, ఆ బుద్ధిలో మనకి చక్కగా ఇది ఆత్మ ఇది అనాత్మ అన్నటువంటి విషయము స్పష్టమైపోవాలి. మొట్టమొదటి ఎలాగైతే మనం ఇది నిత్యమో అది నిత్య విచారణ చేసినామో అలాగనే ఏది ఆత్మ ఏది అనాత్మ నిశ్చయమైపోవాలి. అనాత్మకి సంబంధమైనటువంటి విషయాల వల్ల వచ్చే నష్టాలన్నీ కూడా మనకి బాగా బుద్ధిలో కనబడుతుండాలి. ఆత్మకు సంబంధించిన విషయాలన్నీ కూడా
మనకి ఏ ప్రయోజనాన్ని ఇస్తున్నదో ఆ ప్రయోజనం కూడా బుద్ధిలో బాగా పట్టాలి. ఈ రెండు ముందు బుద్ధిలో స్థిరం కావాలి. అనాత్మ సంబంధమైన దాన్ని ఆశ్రయించినప్పుడు మనకు అనేక జన్మల నుంచి వచ్చిన పరంపరలో మనకి కలిగినటువంటి ఏ సుఖ దుఃఖాత్మకమైనటువంటి స్వరూపమో దానిని గుర్తు బాగా తెచ్చుకోవాలి. దాని బుద్ధికి పట్టించాలి. లాభాన్ని పట్టించడం కాదు, నష్టాన్ని కూడా పట్టించాలి. నష్టాన్ని పట్టించాలి, లాభాన్ని పట్టించాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది లాభదాయకమైనదో, ఏది మనకి విజ్ఞానాన్ని కలుగు చేసినదో దానిని ఇప్పుడు మనం ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఇక ఈ బుద్ధిలో ఆ నిశ్చయాన్ని వదలకుండా ఉంటూ ఈ ప్రారంధాధీనమైనటువంటి కర్మలన్నీ చక్కగా చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం చేసుకున్నామో అప్పుడు మనకి ఏమి భయం లేదన్నమాట. ఎంత చీకట్లోనైనా దీపం పట్టుకొని వెళ్ళినటువంటి వాడికి ఏం భయం ఉంటుంది? త్రోవ స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది అన్నమాట. అలాగని ఈ అజ్ఞానం అనేటువంటి ఈ కాలచక్రంలో విజ్ఞానం అన్నటువంటి బుద్ధి ద్వారా నిశ్చయింపబడినటువంటి తత్వాన్ని చక్కగా మనం దృఢ నిశ్చయం చేసుకొని ఏ దానికి వెళ్తూ ఉన్నా మనకి ఏది అడ్డు ఉండదు. అందుకు సమ్యగా స్థాపనం బుద్ధే. ఈ బుద్ధిని ఏం చేయాలి? శుద్ధే బ్రహ్మని సర్వదా. ఆ శుద్ధమైనటువంటి ఆ పరబ్రహ్మం యొక్క విషయాన్ని బుద్ధికి బాగా పట్టించినప్పుడే ఏది మనం తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకునేది లోకంలో లేదో అప్పుడే దానికి సమాధానం దొరుకుతుంది. అంతవరకు సమాధానం దొరకదు. అంతవరకు సమాధానం దొరకదు. ఎంతవరకు సమాధానం లేదో అంతవరకు ఏకాగ్రత కుదరదు. అర్థమైందా? సమాధానం ఎంతవరకు లేదో ఏకాగ్రత కుదరదు. అందుకే సమాధానం సమాధి అన్నారు. సమాధి అంటే ఏమిటి? సమాధానమే సమాధి. మనకి ఏదైతే సమాధానం అనుకుంటున్నాం అదే సమాధి. ఇక ఎందుకంటే సమాధానం కలిగిన తర్వాత దీనికి ఊగులాట ఉండదు కదా, అది సమాధి. ఊగులాడితే జీవుడు, ఊరుకుంటే దేవుడు. ఎంతవరకు సమాధానం మనకి దానికి సమాధానం అంతవరకు ఏది ఊగుతుంటుంది. ఇదా అదా అదా ఇదా చేస్తూ ఉంటుంటాం. ఇది చేయడమా అది చేయడమా అది చేయడమా ఇది చేయడమా ఇదే సరిపోతే కొన్ని సంవత్సరాలు మనం సాధన కూర్చున్న తర్వాత సాధన చేస్తూనే ఉంటుంటాం. ఎదమెత్తమని ఏదో అవుతుంటుంది కానీ తృప్తి మనసుకి రాదు. ఇంకెప్పుడు సమాధానం ఇంత సమాధానమే లేదు. ఆయన ఆ సమాధానం ఉంటే కానీ ఏకాగ్రత ఉంటే కానీ సమాధి. అందుకని చెప్పారు ఊగులాడితే జీవుడైనాడు. ఊరుకుంటే ఎప్పుడు ఊరుకుంటాం మనం? మామూలు ఊరుకుంటాం. మన మనస్సుకి ఇదే నిత్యమో అయిపోవాలి. అందుకు సమ్యక్ ఆస్థాపనం బుద్ధే. బుద్ధిని చక్కగా ఆస్థాపించాలి. ఎక్కడ? శుద్ధే బ్రహ్మని సర్వదా. సర్వదా సర్వకాల సర్వావస్థల యందు కూడా ఇంతకంటే గొప్పది, దేనికంటే గొప్పది? పరమాత్మ కంటే గొప్ప వస్తువు ఇంక లోకములు ఇంకొకటి లేదు. ఇంకొకటి ఉన్నది అంటే దీనికన్నా గొప్ప దాని ఎందే పోతారు. అది ఎప్పుడైనా సంపాదించుకోవాలి. బజార్కి వెళ్ళాం, ఈ వస్తువు గొప్పదన్నాడు, అప్పటికి డబ్బులు లేవు, ఏదో చిన్న కొనుక్కున్నాం, ఇంటికి వచ్చి ఊరుకుంటామా? అది గొప్ప వస్తువు అట, అదే నిన్న టీవీలు వచ్చింది, మొన్న టీవీలు వచ్చింది, రేపు వస్తువు ఉన్నది. ఆ గొప్పది ఎలాగైనా మనకి కొనాలని ఉంటుందా లేదా? అది ఉన్నంత వరకు సమాధానమా? అలాగనమాట. అందుకని బుద్ధిలో ఏది ఆధారభూతమో, ఏది జగత్తుకి ఆధారభూతమో ఆ వస్తువే శుద్ధమైన బ్రహ్మ. ఆ బ్రహ్మ వస్తువు అనేది ఈ బుద్ధిని ఉంచాలి అంటే ఏంటి? దాన్ని స్థిరంగా మనం తెలుసుకోవాలి. అటువంటిది ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడేమైంది? ఇది శుద్ధే
బ్రహ్మణి తత్సమాధానం ఇత్యుక్తం. దాన్నే సమాధానం అంటారు. సమ్యగాస్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్సమాధానం ఇత్యుక్తం. దాన్ని సమాధానం. నతు చిత్తస్య లాలనం అన్నారు. ఆదిశంకరాచార్య వారు నతు చిత్తస్య లాలనం. కానీ సమాధానం పెడతాం. ఇప్పుడు మనకి సమాధానం ఏంటి? కొంతమంది ఏమయ్యా అంత కష్టపడాలా, మీకు మనస్సుకి శాంతి కుదరదు, శాంతి లేకపోతే సమాధానం లేనట్టు కదా. అంతెందుకు కష్టపడాలి? మీరు వెళ్ళి ఊరికి అక్కడికి వెళ్ళి అన్ని గంటలు వింటేనే శాంతి లేదా? మనస్సు శాంతి పెట్టడం మీకు తెలియలే. అదేదో ఆధ్యాత్మిక మార్గంలో శాంతి అనుకుంటారు అని తండ్రి నేను చక్కగా ఈవేళ మంచి బ్రహ్మాండ సినిమా వచ్చింది, మాకు అశాంతిగా ఉంది మనస్సు, 3 గంటల సినిమా చూసి వస్తాం, ఇక ఇంకేమైపోయింది, మనస్సుకి సమాధానం శాంతి అయిపోద్ది అంటారు. చిన్న కుర్రవాడు ఏడుస్తున్నప్పుడు బెల్లం మొక్క ఇచ్చినట్టు అనమాట. అది ఎలాంటిదే? చాక్లెట్ ఇచ్చినట్టు. 3 గంటలు వెళ్తాడు, అయిపోయిందా? 3 గంటలు అయిపో సమాధానం అయిపోద్దా? మళ్ళీ ద్వారం దాటితే పాత కథ వస్తూనే ఉంటుంటాడు. అక్కడ కథ అయిపోయాయి. ఆ కథ కాసేపు ఉన్నాడు, ఏమో అనుకున్నాడు. గడప దాటితే ఏమో మళ్ళీ మామూలు కథే. శ్మశానం దగ్గరికి వెళ్ళిన వాడు ఈ గడప వరకే వాడు వైరాగ్యం, మళ్ళీ కాలుగా లోనికి వెళ్తే మామూలే. అది అందుచేత ఆ విధంగా చిన్న కుర్రవాడికి చిత్తానికి క్షోభ కలిగినప్పుడు ఏదో ఒక పదార్థం వస్తూ చాక్లెట్ ఇచ్చితే ఎంతవరకు ఉంటుంది తృప్తి? అలాగే మనము ఈ బాహ్య సాధనాల ద్వారా ఈ బుద్ధికి సమాధానపరచాలంటే అవి తాత్కాలికమే కానీ శాశ్వతంగా సమాధానాన్ని తెలుస్తుందా? శాశ్వతమైన సమాధానం రావాలి అంటే ఏమిటి? ఆధ్యాత్మిక పథంలో మనం అడుగు వేయాలి గట్టిగా. ఇది జారిపోతుందని ఏమీ లేదు. ఇది ఎప్పుడో, ఇది బురద కాదు, ఆధ్యాత్మిక పదం. మనకేమిటంటే ఈ పదంలో పెడితే ఎక్కడ జారిపోతామో అని భయం. ఈ ఆధ్యాత్మిక పదంలో కాలు పెడితే ఎక్కడ జారిపోతామో, ఈ జారిపోవడం 12 అర్థాలు. మొత్తం ఆధ్యాత్మిక ఉండిపోతాం, ఇంకో భయం జారిపోయి ఎక్కడ ఉండిపోతామేమని. అక్కడే ఉండిపోయేది కాదు. ఈ ప్రాకృతికమైనటువంటిది బురద, కానీ ఇది ఉన్న బురదని ఇస్తుంది ఈ పదం. ఆ పదాలన్నీ కూడా బురదని కల్పిస్తాయి, ధూళిని కల్పిస్తాయి. ఈ పథము ధూళిని దూరం చేస్తుంది, బురదను దూరం చేస్తుంది అన్నమాట. ఈ కషాయాన్ని దూరం చేస్తుంది. అందుచేత మనకి సమాధానము కావాలి. సమాధానం లేకపోతే చిత్తానికి శాంతి ఉండదు. శాంతి కావాలంటే సమాధానం ఉండాలి. ఇంతవరకు సమాధానం అంటే అందుకే ఇది కాదు అని విచారణ చేసి 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 ఇదేనో ఒక నిశ్చయానికి వచ్చినప్పుడే మనకి సమాధానం దొరుకుతాయి. దాని నిశ్చయం నిర్మలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో అక్కడ మనం ఉండాలి. ఇది ఆ నిశ్చయం. మరి ఎలా తెలుస్తుంది? అది మనం శాస్త్రం ద్వారా గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే మన సందేహం ఉంటాయి. సందేహం రావడం మంచిది. ఆ సందేహం నివారణ చేసుకోవడమే గొప్పది. సందేహం రావడం వల్లనే దృఢపడతారు. సందేహాత్మ వినశ్యతి. సందేహం లోపల ఉంచుకుంటే వాడు నష్టపోతాడు. సందేహము లోపల ఉంటే నష్టపోతారు. కాబట్టి ఇప్పుడు సందేహాన్ని మనం ఏం చేయాలి? తీర్చుకోవాలి. మరి ఆ సందేహాన్ని తీర్చుకోవాలి అంటే చక్కని శాస్త్రాన్ని మాటిమాటికి మననం చెయ్యాలి. అలాగనే సందేహం వచ్చినప్పుడు పెద్దవాళ్ళని ఆశ్రయించి సందేహాన్ని చక్కగా నివారణ చేసుకోవాలి. ఎప్పుడు సందేహం నివారణ చేసుకున్నామో ఏమైపోయింది? మనస్సుకి ప్రశాంతం. ఇదేం తెలిసిపోయాయి. ఇదేనే నిత్యం కాకముందు మనకి చేసింది వంట పట్టదు. చేస్తూ ఉంటాడు, ఎక్కడికి పోదు. కానీ అది ఏకాగ్రతగా సంబంధం కుదరాలంటే ముందు సందేహాన్ని నెరవేర్చుకోవాలి. అందుకే భగవంతుడు సందేహాత్మ పెద్దవాళ్ళు తమాషా చెప్తారు. సందేహం అంటే ఏమయ్యా, ఇంక సందేహం ఉంటే ఇప్పుడు 3 దేహాలతో నువ్వు వేగలేకపోతున్నావు. స్థూల దేహం, సూక్ష్మదేహం, కారణదేహం, ఇంకో దేహాన్ని తగిలించుకున్నావా అంటాడు. 4వ దేహాన్ని సమ్యక్ దేహం అని మళ్ళీ సందేహం. కాబట్టి మధ్య ఏమి
కాస్త హుషారుగా ఉండడానికి చెప్తుంటారు అనమాట. ఇలాంటివన్నీ విట్టిగా. అందుకు ఇంకో దేహం ఎందుకని, ఈ 3 దేహాలకే చస్తూ ఉన్నా ఇంకా సందేహం కొత్త దేహం ఎందుకని వాళ్ళు మధ్యలో కొంచెం హుషారుగా ఉండాలి కదా మనస్సు, ఇలా వింటూ అందుకు చెప్తుంటారు. సందేహాత్మ సంశయాత్మ గణేశుడు అది. అందుకు అటువంటిది ఉంటుంది. అందుకు మనం చక్కగా ఏమి ఈ సమాధి శక్తి సంపత్తి అనేది చాలా గొప్పది. ఎవరికై అంటే అందరికీ. ఈ సమాధి శక్తి సంపత్తి ఉన్నటువంటి వాడు ఎక్కడున్నా వాడు చాలా గొప్పవాడు. ఇది వారికి వీరికని కాదు, ఎవరికి బ్రహ్మ జిజ్ఞాస ఉన్నదో వారికి సాధన చేసే సంపత్తే ఉండాలి. వారి గృహస్థులే కానీ, వానప్రస్థే కానీ, సన్యాసే కానీ, బ్రహ్మచారి కానీ అక్కడ ఇది నిర్ణయించలే. బ్రహ్మ జిజ్ఞాస ఎవరికైతే కావాలో వారికి 4 ఉన్నాయి. ఇప్పుడు ఒక కోర్సుకి వీరు వారిని మేమీ లేదు. ఐఏఎస్ కోర్సు దానికి ఎవరైనా అవ్వచ్చు. ఆ కోర్సు తగినటువంటి యోగ్యత ఇప్పుడు చదువుకోవాలి అంతే. ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఫలాని వాళ్ళు స్త్రీలేని పురుషులేని వాళ్ళని వీళ్ళని విచక్షణ ఉందా? ఎవరైనా పర్లే ఆ మేధాశక్తితో సంపాదించుకున్న వాళ్ళందరూ డాక్టర్లు అవుతారు. ఆ విధంగా మనకి శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం. ఇప్పుడు ఇక్కడికి మనకి ఎన్నింది? ఈ క్షమాశక్తి సంపత్తి 3 సాధనలు అయిపోయాయి. ఇక 4వ సాధన ఏమిటి? ముముక్షత్వం. అది మళ్ళీ లేదు.